First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. ఒకసారి మార్కెట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం, అది గ్రీన్లోకి వెళ్ళడానికి గల బలోపేతమైన రీజన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఒకసారి మార్కెట్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 24,250, సెన్సెక్స్ 79,836, బ్యాంక్ నిఫ్టీ 55,000 చేంజ్, ఐటీ నిఫ్టీ 35,312 దగ్గర ఉన్నాయి. సో మార్కెట్స్ అనేవి లాస్ట్ 5 months, 5 months అనేవి కూడా చాలా బాధాకరంగా బ్లడ్ బాత్ ఇలా రకరకాల మాటలన్నీ వాడవచ్చు అనమాట. అయితే ఇప్పుడు గ్రీన్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏంటి, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏంటి చెప్తారు? గ్రీన్లో రావడానికి ఏమైందంటే సార్, ఇప్పుడు ఫస్ట్ ట్రంప్ గారిని చెప్పాలి. ఆయన వల్ల అసలు మార్కెట్స్ పడ్డాయి, ఆయన వల్ల రికవర్ అయినాయి. మేజర్గా ట్రంప్ గారు ఎప్పుడైతే 90 days రిలీఫ్ ఇచ్చారో అదొక పెద్ద రిలీఫ్ అనమాట గ్రీన్లో. సో దాని తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెయిన్ మా ఇండియా మార్కెట్కి ఏంటంటే 2 times సపోర్ట్ దగ్గర ఆగిందనమాట. 23,000 మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో అప్పటికే మేజర్ కంపెనీస్ అన్నీ కూడా వీక్లీ చార్ట్స్ పాజిటివ్కి వచ్చాయి. సో ఇప్పుడు దానివల్ల ఏమైందంటే హెవీగా బయింగ్ జరిగింది. అంటే ఎప్పుడైతే ఎవరైతే మార్కెట్ కరెక్షన్ అయింది, ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది ఇండియన్ మార్కెట్ అని కనుక వచ్చిందో, అది ఇప్పుడు అండర్ వాల్యుయేషన్ అవ్వటం వల్ల సో ఎఫ్ఐఎస్ ఏం చేశారంటే ఆ అండర్ వాల్యుయేషన్ని వాళ్ళు మళ్ళీ ఎంటర్ అవ్వాలి. సో దానివల్ల ఏమైందంటే ఒకసారిగా మార్కెట్స్ వచ్చాయి. తర్వాత యూఎస్లో ఏమైందంటే డాలర్ ఇండెక్స్ తగ్గటం వల్ల డాలర్స్ మొత్తం బయట కంట్రీస్కి వచ్చాయి. ఆ బయట కంట్రీస్లో ఫేవర్ కంట్రీ ఏంటంటే ఇండియా కాబట్టి ఇండియాని పట్టుకున్నారు. సో అటు ఎఫ్ఐఎస్, ఇటు రీటైల్ క్లయింట్స్, ఇటు డిఏఎస్ అందరూ బై చేయడం వల్ల మార్కెట్స్ విపరీతంగా చాలా నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది. తర్వాత ఏంటంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. దాంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే మొత్తం లీడ్ చేస్తుంది. 2 బ్యాంక్స్ కలిపి దాదాపు 30% వెయిటేజ్ ఉంది ఇండెక్స్లో, కాబట్టి వాటిని బాగా తీసుకొచ్చేసారు. సో ఎప్పుడైతే మెయిన్ లీడర్స్ ముందుకు వెళ్ళిపోయారో ఫాలోయర్స్ అందరూ, లాగర్స్ అన్నీ కూడా వాటిని ఫాలో అవుతాం. సో విపరీతమైన బయింగ్ వచ్చింది. సో ఇప్పుడైతే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై వచ్చింది, 55,000 ఇండెక్స్కి వచ్చింది అనమాట. సో మంచి ఇక్కడ సస్టైన్ అవుతుంది కాదు. అండ్ బట్ ఎస్ఐపీలు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎక్కువ మంది ఈ 5 monthsలో చాలామంది క్లోజ్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేకపోయారు అని చెప్పడంలో ఎంతవరకు నిజం ఉందంటారు? వాళ్ళకన్నా ఏంటంటే సార్, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడంలో మనం ఎక్స్పీరియన్స్ పీపుల్ విఫలమయ్యాం. ఇప్పుడు మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు ఏంటంటే ఆ ప్యానిక్ని తట్టుకోగలగాలి. అంటే మనం ఈ ఎస్ఐపిని ఎంతకాడికి ఏం చూస్తున్నాం అంటే ఇలా షార్ట్ టర్మ్లో చూస్తున్నాం, కానీ ఒక లాంగ్ టర్మ్లో చూడాలి అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎస్ఐపిస్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ కూడా ఊరికే 1 year కట్టండి, 2 years కట్టండి అన్నారు. కానీ నిజంగా అసలు ఎస్ఐపి అంటే అది టార్గెట్ ఇన్వెస్ట్మెంటు, దానికి ఒక 5 years మినిమం టైం ఉంటుంది. ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్ అనేది కామన్ అనే విషయం మనం చెప్పకపోవటం వల్ల వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు. సో ముందే విషయం చెప్పామనుకోండి, ఇందులో 5 years ఇలా అని, దానివల్ల వాళ్ళకి ఇంక ఇబ్బంది ఉండదు. అసలు ఎస్ఐపికిను మార్కెట్ వాళ్ళకి సంబంధం లేదు. ఓన్లీ స్టాక్స్ అవి ఏంటంటే ఓవరాల్గా 5 years మినిమం పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఇప్పుడు మీ వీడియో రూపంగా నేను చెప్పేది ఏంటంటే, ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మినిమం 5 years మనం పెట్టుకుంటే కానీ దానిలో ఒక మంచి అవుట్పుట్ రాదు. కాబట్టి షార్ట్ టర్మ్ మార్కెట్స్ని దాన్ని ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఈ టైంలో ఎఫ్ఎండ్ఓ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దానిలో ఎలా రాణించవచ్చు అంటారు? ఈ ఫాల్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సార్, ఇవాళ మార్కెట్స్ని అందరం కూడా ఇన్వెస్ట్ చేయటం కాదు, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం నేర్చుకోవాలి. సో మనం క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం నేను లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ చాలా అకౌంట్స్ 30-40% మైనస్ అయిపోయినాయి. సో అలా కాకుండా దానికి ఏం చేయాలంటే మనం క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి అసలు ఒక టెక్నికల్ అనాలిసిస్ కానీ, ఒక ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, ఒక అనలైజ్డ్గా నాలెడ్జ్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడ్ కానీ చేస్తేనే డబ్బులు వస్తాయి. లేదంటే చాలా ఫాలో అవుతున్నాయి. సో ఇవాళ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదేమీ క్యాజువల్గా లేదు, ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్గా డెసిషన్ తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ మార్కెట్స్ అనేవి ఎప్పుడైనా సరే వోల్టైల్గా ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అందరూ కూడా. అండ్ ఈ ఇయర్ అంతా కూడా ఇలాగే వోల్టైల్గా ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఒక ప్రాఫిట్ మేకింగ్ అనేది చాలా బాగా అనిపించింది. బట్ 2025 విషయానికి వచ్చినప్పటికీ సేమ్ అప్లికేబుల్స్ అనేవి లేవనిపిస్తుంది. మీరేమంటారు? కరెక్టే అంటున్నారు సార్. దానికి కూడా
ఎందుకంటే అప్పుడున్నంత ఇది ఇప్పుడు 2025 అంటే వన్ సైడ్ ఉంది, అంటే అంత ర్యాలీ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమందంటే మళ్ళీ అంత పీక్ వెళ్ళడానికి కావాల్సిన గేర్ అప్ ఇంకా రాలేదు, అంత అన్సర్టనిటీ ఉంది. బట్ ఏంటంటే స్లోగా మూవ్ అవుతుంది. బట్ వరల్డ్తో పాటు మనం చూసుకుంటే వరల్డ్ కన్నా కొంచెం అహెడ్లోనే ఉన్నాం. సో కాబట్టి ఏంటంటే మనం ఇంకా ఇలా జరుగుద్దని చెప్పలేం, కానీ డౌన్ సైడ్ అయితే హాల్ట్ అయింది, అప్ సైడ్ అయితే ప్రొజెక్షన్ ఉంది. సో మళ్ళీ ఈ రెసిషన్ ఇవన్నీ భయాలు లేకుండా రేట్ కట్స్ మన ఇండియాకి 2 సార్లు వచ్చాయి కాబట్టి పాజిటివ్ అది. కాబట్టి రేట్ కట్ జరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈఎంఐస్ తక్కువ ఈఎంఐస్కి వస్తున్నాయి, అలాగే మార్కెట్లో మనీ రొటేట్ అవుతుంది. కాబట్టి మనకి ఇంకెక్కువ మంది స్టాక్ మార్కెట్లోకి రావడానికి స్కోప్ ఉంటుంది. అంటే రామచంద్రమూర్తి గారు మీరు చెప్పండి, చాలామందికి ముందు మీరు అన్నారు మనీ సర్క్యులేట్ అవ్వాలంటే ముందు మన దగ్గర మనీ మిగలాలి. అంటే ట్యాక్సేషన్ చూసుకున్నా కానీ లేకపోతే బయట కన్స్యూమర్ సంబంధించిన విషయాలు చూసుకున్నా కానీ ప్రొడక్ట్ వాల్యూ చూసుకున్నా కానీ లిక్విడిటీ అనేది మారింది ఒకప్పటికి ఇప్పటికి. దీనివల్ల స్పెండింగ్ అనేది ఇంకా పెరిగిందంటారా? ఆ పెరగడం వల్ల ఎటువంటి యూజెస్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? స్పెండింగ్ పెరగడం వల్ల ఏంటంటే 2 రకాలు ఉంది సార్. డిస్క్రిషనరీ స్పెండింగ్ ఒకటి ఉంది, అన్డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంది. సో ఇప్పుడు ఖర్చు పెట్టడం అనేది ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చేసుకుంటే అది మనకి అడ్వాంటేజ్. సో ఊరికే లగ్జరీకి వెళ్ళి రిటర్న్ రాని వాటికి ఖర్చు పెడితేనేమో మనకు అది డబుల్ బర్డెన్. కాబట్టి మనం తీసుకునేటప్పుడే 2 జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఏంటంటే మీరు అన్నట్టు ఆ మనీ, ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలు ఒక మనిషి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంది. మనకు వచ్చే ఇన్కమ్ కన్నా మనకు వచ్చే ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి, అలాగే సేవింగ్స్ రావాలి. సో ఈ మార్కెట్లోకి రావటం అంటే నేను చెప్పేది ఏంటంటే డబ్బు సంపాదించడానికి రావటం కాదు, డబ్బు ఆల్రెడీ ఉండి దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రావాలి. ఈ ట్రేడర్స్ కానీ ఆప్షన్స్ బై చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే డబ్బులు సంపాదిద్దామని వస్తారు. కాబట్టి దాంతో ఏమవుతుందంటే ఎప్పుడైతే సంపాదిద్దామని వస్తామో ఇక్కడ ఫెయిల్ అవుతాం. డబ్బులు డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడానికి రావాలి, ఇది డిఫరెన్స్ ఇక్కడ. మీరు డబ్బులు సంపాదించాలి అంటే నాలెడ్జ్ పెంచుకొని రావాలి. సో నాలెడ్జ్ తీసుకొని టెక్నికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్ నేర్చుకొని అప్పుడు దాంతో ట్రేడ్ చేస్తే మనీ వస్తుంది. కానీ మీరు ఆ డబ్బులు సంపాదిద్దాం వితౌట్ నాలెడ్జ్ అంటే మీరు ఫెయిల్ అవుతారు. సో ఇప్పుడు మనీ ఉంది, ఓకే, లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాం. సో ఈ డిఫరెన్స్ మనం తీసుకుంటే మనం దీనిలో రాణిస్తాం. అంటే కొత్త వాళ్ళకి ఏం చెప్తారు సార్? ముఖ్యంగా లాస్ట్ 5 months ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ వల్ల నిజంగా న్యూ కమర్స్ అనే వాళ్ళే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టు లాంగ్ టర్మ్ అనే ఆ కాన్సెప్ట్ ఇంకా వాళ్ళ మైండ్లోకి వెళ్ళకపోవడం వల్ల పెట్టిన డబ్బుల్లో అయ్యో మైనస్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి లాస్ మేకింగ్లోనే వాళ్ళు చేసుకున్నారు అనమాట. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ 5 monthsలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు? నేనేం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు ఈ సినారియోని మీరు డైజెస్ట్ చేసుకోండి. ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మార్కెట్ ఏమనుకుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన పాఠం ఏంటంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందే మనం క్లారిటీగా ఉండాలి. నేను 5 years ఇన్వెస్ట్ చేస్తున్నా, లేకపోతే ట్రేడర్నా, నేను ఇన్వెస్టర్నా. సో ఇప్పుడు ఇన్వెస్టర్ అనే వాళ్ళు అసలు మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీరు మార్కెట్ చూసుకోకూడదు. ఇంత డబ్బు ఉంది, ఇది కొన్నాను, ఇది వచ్చినప్పుడు ఈ రేట్ అమ్ముతాయి, ఈ మధ్యలో దాని గురించి లేదు. ట్రేడర్ అనేవాళ్ళు ఏంటంటే టార్గెట్, స్టాప్ లాస్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అయ్యి వర్క్ చేయాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుంటే మనం సక్సెస్ అవుతాం, తెలియకపోతే ఫెయిల్ అవుతాం. ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ ఈ డిఫరెన్సెస్ గురించి అయి ఉండొచ్చు. ముఖ్యంగా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు మార్కెట్స్లోకి ఎంటర్ అవుదాం, మార్కెట్స్లో మనం కూడా ఇన్వెస్టింగ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మార్కెట్స్ గురించి నాలెడ్జ్ అయ్యి ఉండొచ్చు, తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ ద్వారా నేర్చుకోవడం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో అలాంటి క్లాసెస్ అనేవి, ట్రైనింగ్స్ అనేవి మనకి రామచంద్రమూర్తి గారు ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి కోసం మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్నాయండి నెంబర్స్, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు సార్ని అయితే సంప్రదించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.